10 రోజులలో చోరీ కేసును ఛేదించి చోరీకి పాల్పడ్డ నిందితుల వద్ద నుంచి 13 తులాల బంగారం, 950 గ్రాముల వెండితో పాటు 1,24,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, చోరీకి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. చినశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో చిగుళ్ల ఎల్లమ్మ మృతి చెందడంతో ఆమెకు సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు చిగుళ్ల మల్లయ్య ఇంట్లో ఉంచుకోవడం జరిగింది. 10 రోజుల క్రితం చిగుళ్ల మల్లయ్య ఇంట్లో చోరీ జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేటి ఉదయం పోలీసుల పెట్రో కారును చూసి నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా వారిని వెంబడించి పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారణ చేయగా నేరం ఒప్పుకున్నట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. కేసును 10 రోజుల్లో ఛేదించినందుకు చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వెంకట్రాజా గౌడ్, ఎస్ఐ నారాయణ గౌడ్, సిబ్బంది రాజశేఖర్, భాస్కర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ 10 రోజుల క్రితం కాజాపూర్ గ్రామంలో చిగుళ్ల మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడింది. అదే గ్రామానికి చెందిన మహిపాల్, కరుణాకర్, మహేష్, భూపాల్ అనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి 13 తులాల బంగారం, 950 గ్రాముల వెండి, 1,24,500 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎవరి ఇంట్లో చోరీ జరిగినా చోరీకి ఎంత గురైందో అంత మాత్రమే ఫిర్యాదు చేయాలని, తప్పుడు సమాచారం ఇస్తే వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని, ప్రజలు ఇది తప్పుడు సమాచారం ఇస్తే వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని ప్రజలు ఇది గమనించాలని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజా గౌడ్, చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 9వ తారీఖు నాడు శంకరంపేట మండల కాజాపూర్ గ్రామంలో చిగుళ్ల మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు ఒక భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఒక 13 తులాల బంగారము, తర్వాత మొత్తము ఒక 955 గ్రాముల వెండి ఆభరణాలు, అదేవిధంగా ఒక 1,15,000 రూపాయల క్యాష్ అనేది దీంట్లో చోరీ కావడం జరిగింది. దీని విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది చోరీ చేస్తున్నారు. అక్కడికి మా సిఐ గారు, రామాపేట సిఐ గారు వెంకటరాజు గౌడ్, తర్వాత అదేవిధంగా ఎస్ఐ నారాయణ, వాళ్ళ టీము అంతా కూడా దీన్ని అంటే క్షుణ్ణంగా పరిశీలించి, నేరస్థలాన్ని పరిశీలించి ఆ తర్వాత కూడా టీమ్స్ ఫామ్ చేసేసి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో ఊరికి సంబంధించిన ఒక 4 వ్యక్తులు, చిగుళ్ల మహిపాలు, కరుణాకర్, అదేవిధంగా మహేష్, తర్వాత భూపాల్ అనే వ్యక్తుల్ని నేరస్తులుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది చాలా చాకచక్యంగా ఈ కేసును పరిశోధించి దీనిలో నేరస్తులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి మొత్తం టోటల్ 13 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 950 గ్రాముల వెండి, మొత్తం క్యాష్ కూడా దీంట్లో సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు వీళ్ళు గతంలో కూడా వీరికి ఈ నేర చరిత్ర ఉన్నది. గతంలో 2022 తర్వాత 2024 సంవత్సరంలో కూడా 2 కేసులో ఇన్వాల్వ్ ఉన్నాయి. అప్పుడు ఆ కేసులు డిటెక్ట్ కాలేదు. ఈ కేసులో భాగంగా మొత్తం అంతా వీళ్ళను విచారణ అంటే లోతుగా విచారణ చేయడంలో ఈ నేరస్తులు ఆ నేరాలు కూడా పాల్పడ్డామని చెప్పేసి దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకి సంబంధించింది కూడా ఇంకా మేము పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించిన విచారణ చేస్తున్నాము. ఇంకా వీరికి సంబంధించిన ఇంకా ఏమైనా కేసులలో వీళ్ళు ఉన్నాయన్నది కూడా తర్వాత కూడా మేము ఈ పరిశోధనని కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని ఎంత చాకచక్యంగా పరిశోధించి చాలా అతి తొందరగా, అంటే ఎందుకంటే జనరల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడా బాగా టైం తీసేసుకుంటాయి. అది పెద్ద ఎత్తున చోరీ జరిగిన వాటిని కూడా బాగా టైం తీసుకుంటుంది. కానీ దీంట్లో ఏంటంటే పూర్తి శ్రద్ధతోటి దీని మీద ఫోకస్డ్గా చేస్తారు ఈ టీము. కాబట్టి నేను వీళ్ళిద్దరిని అంటే ఇన్స్పెక్టర్ గారు, తర్వాత అదేవిధంగా ఎస్ఐ గారు, వాళ్ళ టీంని అభినందిస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన రివార్డు కూడా మేము పెట్టడం జరుగుతుంది. వీళ్ళ మీద కూడా మేము తర్వాత జైలుకు పంపించినా కూడా వీళ్ళ మీద కూడా మేము నిఘా అనేది కంటిన్యూ చేస్తాం. ఈ సందర్భంగా అందరికీ, ప్రజలందరికీ కూడా మేము చెప్పే సందేశం ఏమిటంటే, మీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ తర్వాత ముఖ్యంగా క్యాష్ అనేది ఈ మధ్యన నార్సింగి పరిధిలో కూడా జరిగింది. క్యాష్ అనేది ఎక్కువ పెద్ద మొత్తంలో ఇంట్లో మీరు ఉంచుకోవద్దు. ఎందుకంటే మీ బీరువాలు కానీ మీరు కానీ అంత పూర్తిగా మొత్తం ఏంటంటే సెక్యూర్డ్గా ఉండవు. కాబట్టి బ్యాంకులలో మీరు దాచుకోమని చెప్పేసి అందరినీ చేస్తున్నాం. అదేవిధంగా అవకాశం ఉన్న దగ్గర కూడా సీసీటీవీ కెమెరాలు ఇళ్లలో కూడా ఏంటంటే మనకు 2,000, 3,000 పెడితే ఈ కాలంలో మనకు సీసీ కెమెరాలు వస్తున్నాయి. కాబట్టి సీసీ కెమెరాలు కూడా అందరూ కూడా ఇళ్లలో కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు పోలీసులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, ఎల్లవెల్లలా మీకు ఉంటారు. ఏ సహాయం ఉన్నా కూడా 24/7 మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.